కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలపై ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పి అమలు చేయలేదని అన్నారు. పేద విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని గరికపాటి నరసింహారావుకు హెచ్చరించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు గాలిచంద్ర తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు, ఇంటి స్థలము, పెన్షన్, రేషన్ కార్డులు కోరుతూ 28 జిల్లాల్లో అనేక రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమానికి సిపిఐగా మేము పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు డబ్బులు సహాయపడుతుంది గవర్నమెంట్ అని చెప్పి నమ్మబలికారు. కానీ తీరా 2 సంవత్సరాలు కావస్తా ఉన్నా కూడా ఇప్పటి వరకు దీనిపైన ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన కానీ, దానికి సంబంధించి ఇదో పలాని చోట పలాని జిల్లాలో ఇన్ని ఇల్లు ఇచ్చామనేటువంటి అంశం కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా ఇవ్వకుండా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని చెప్పాలి. ఇంకా పెద్ద పదం ఉపయోగపెట్టాలంటే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను హామీలతో దగా చేసిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలోనే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొలి రోజుల్లో ఈ ప్రభుత్వం ఊపిరి పీల్చుకోవాలి, ఈ చాలా పెద్ద ఎత్తున మంచి చేయడానికి అని చెప్పేసి ఒక విజనరీ ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేరుస్తారని చెప్పేసి మేము కూడా దాదాపు ఒక 8 మాసాల పాటు సమయం ఇచ్చి ఆ సందర్భంలో ప్రభుత్వానికి విజ్ఞప్తుల ద్వారా వేల అప్లికేషన్లు, ప్రతి జిల్లాలో కొన్ని లక్షల అప్లికేషన్లు లబ్ధిదారులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దానిపైన ఇంతవరకు చెదులు పడతా ఉన్నాయి తప్ప నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోలేదు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి దగ్గరికి వేల మందిని సమీకరించి విజయవాడ నుంచి తీసుకొని పోయి మెమొరాండాలు కూడా అప్పగించడం జరిగింది. నాకు 2 మాసాలు టైం ఇవ్వండి, మొత్తం ఎవ్రీథింగ్ సార్ట్అవుట్ చేసి అందరికీ దీనికి కావాల్సిన పద్ధతిలో మేము ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి వారు చెప్పారు. ఇప్పటికీ 22వ మాసంలోకి అడుగు పెట్టాం. అంటే మనం 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతా ఉన్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇల్లు, ఇంటి స్థలము, అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు డబ్బులు అన్నటువంటిది అది ఒక మిథ్యగా మారిపోయినటువంటిది ఈరోజు కనిపిస్తుంది. మేము సిపిఐగా డిమాండ్ చేశాం, 4 లక్షల రూపాయలు సరిపోదు, 5 లక్షల రూపాయలు ఇవ్వండి. ఇనుము, కంకర ఇలాంటి రేట్లన్నీ కూడా విపరీతంగా పెరిగాయి. అది బిల్డింగ్ కట్టుకోవాలంటే దాని కాస్ట్ పెరిగిన నేపథ్యంలో ఇవ్వమని చెప్పాం. 5 లక్షలు లేదు, మేము అడిగిన 5 లక్షలు లేదు, వారు చెప్పిన 4 లక్షలు లేదు. ప్రభుత్వం గతంలో ఇస్తున్నటువంటి దానికి సంబంధించిన దాంట్లో 1 రూపాయి కూడా ఇచ్చినటువంటి పాపాన పోలే. కాబట్టి ఇది లాంగ్ పెండింగ్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారి పైన జనానికంతా కూడా విపరీతమైనటువంటి నమ్మకం ఉంది. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చాలా గట్టిగా వాగ్దానం చేస్తాడు. 5 సంవత్సరాల పాటు ఆ వాగ్దానాలతో విపరీతంగా మీడియాలో ప్రచారం చేస్తాడు. ఎన్నికలకు 6 నెలల ముందు, దిగిపోయే ముందు నోటిఫికేషన్ వస్తుందనే సందర్భంగా అప్పుడు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నామని చెప్పి మళ్ళీ రివైజ్ చేసి ప్రకటిస్తాడు అనేటువంటిది ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రభుత్వము దిగిపోయే సందర్భంలో అప్పుడు పసుపు కుంకుమ అని చెప్పేసి ఒక పథకాన్ని పెట్టాడు. అట్లా తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడానికి
ఆయన ఒక గొప్ప ప్రయత్నంలో భాగంగా ఇది కుట్రలో భాగంగా జరుగుతున్నదని చెప్పి మేము భావిస్తున్నాం. నిన్న ఒక ఆయన ప్రవచనాలు చెప్తా ఉన్నాడు. ఒక కొడుకు పేరు శ్రీశ్రీ, ఇంకొక కొడుకు పేరు గురుజాడ. ఏమి మంచి అన్నది మాల అయితే మాలనే అగుదునని చెప్పి గురుజాడ గారు చెప్పారు. శ్రీశ్రీ గారు ఇంకా అంతకంటే అద్భుతంగా ప్రపంచాన్ని నిప్పుల కొలువులు వేసి కడగాలని చెప్పినటువంటి గొప్ప పేర్లు పెట్టావు. ఆ పేర్లు పెట్టుకున్నటువంటి వారు రాసిన కవిత్వం ఏ సమాజాన్ని గురించి వారు కవిత్వం రాశారో అది మర్చిపోయినట్టున్నాడు పాపం గరికపాటి నరసింహారావు గారు. ఈరోజు పిల్లలకు పెట్టేటువంటి గుడ్డు పెడతానే శోభన పెళ్ళి కొడుకులాగా మంచమెక్కి కూర్చుంటాడంట. ఎంత దారుణంగా అక్కడ పెట్టేటువంటి పేద పిల్లలకు పెట్టేటువంటి పౌష్టికాహారాన్ని మీరు ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే మీరు చెప్పే ప్రవచనాలకు మీరు గతంలో చెప్పినటువంటి క్షమాపణలకు ఏమన్నా సంబంధం ఉందా? ఏది యూట్యూబ్ ఛానల్ ఏమన్నా పెట్టుకున్నారా మీరు? ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దానికి రేటింగ్ వస్తే ఆ యూట్యూబ్ వాళ్ళు డబ్బులు ఇస్తారని చెప్పి ఏమన్నా భావిస్తున్నారా? మీరు ప్రవచనాలకు చెప్పితే 10,000 15,000 ఇస్తారని చెప్పి చెప్తున్నారు. అది సరిపోవడలేదా మీ సడ్రసోపేత భోజనాలకు? కాబట్టి పేదవాడి యొక్క మెతుకు పైన పడి ఏడవడం దేనికి నిదర్శనం అని చెప్పేసి గరికపాటి గారిని మేము అడుగుతా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నాము, పోటీ చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో ఎంపీటీసీల్లో, జడ్పీటీసీల్లో, మున్సిపల్లో, నగరపాలక ప్రాంతాల్లో, పంచాయతీల్లో మేము ఖచ్చితంగా మా పార్టీగా మా వాయిస్ని వినిపించి ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీరు కమ్యూనిస్టు పార్టీ లేనటువంటి చట్టసభలను ఒకసారి ఆలోచించండి. ఈ 10 సంవత్సరాల కాలంలో చట్టసభలను పార్లమెంటు నుండి అసెంబ్లీ వరకు, అసెంబ్లీ నుంచి నగరపాలక మున్సిపాలిటీ వరకు, పంచాయతీల దగ్గర నుంచి జిల్లా పరిషత్తుల వరకు మీరు ఒక్కసారి ఆలోచించండి. కరువును గురించి మాట్లాడేవాడు కానీ, రైతుల గురించి మాట్లాడేవాడు కానీ, అభివృద్ధిని గురించి మాట్లాడేవాళ్ళు కానీ ఏ ఒక్కరూ లేకుండా నీకెంతొచ్చింది, నాకెంతొచ్చింది, నేను దోచుకున్నది నువ్వు అడగద్దు, నేను దోచుకున్నది నువ్వు అడగద్దు అనేటువంటి ఒక మీమాంసలో దొంగలు చేరి అధికారాన్ని, ప్రజల ఆస్తులను కొల్లగొట్టి పంచుకున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగ వర్గాల యొక్క నాలుక, ఉపాధి వర్గాల యొక్క హక్కుగా మార్చేటువంటి నాలుక, పేద ప్రజల యొక్క కష్టాన్ని వినిపించేటువంటి గొంతుక భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ. ఈ పార్టీతో కలిసి వచ్చేటువంటి ఇతరేతరమైనటువంటి కుల, వర్గ, సామాజిక, ఇతర చిన్న చితక వామపక్ష పార్టీలను అన్నిటినీ ఒక తాటిపైకి తీసుకొని వచ్చి రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో మేము పోటీ చేయబోతున్నాం. ప్రజలు ఆదరించండి. మీ తరపున మాట్లాడే వాళ్ళను గట్టిగా నిలబెట్టడానికి మీరు ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు భిక్షగాళ్ళగా మారవలసినటువంటి పరిస్థితి వస్తుంది. 50 లక్షలు, 60 లక్షలు, ₹1,00,00,000 పెట్టి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాడు వార్డులో అభివృద్ధిగా చేసేది. అక్కడ ఖాళీ భూములు ఏమున్నాయో కొల్లాయి ట్యాబ్ బిగించేటప్పుడు ఎంత ఇస్తావో, నీ ఇంటికి కరెంటు మీటర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ కరెంటు మీటర్కి ఎంత ఇస్తావో అని చెప్పి అక్కడి నుంచి మొదలెడతారు. కాబట్టి జరిగే పరిణామం ఇది. పెట్టుబడి లాభం అనేటువంటి దానిపైన ఈరోజు రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో సర్వీసు, ప్రజల పట్ల బాధ్యత అనేటువంటిది ఒక కమ్యూనిస్టులు మాత్రమే చేయగలరని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కమ్యూనిస్టు పార్టీ సిపిఐని ప్రజలు ఆదరించమని చెప్పేసి స్థానిక ఎన్నికల్లో మేము కోరుతా ఉన్నాం.